ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాల భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గ్రామంలోని వివిధ కులాల యువకులు, నాయకులు, రజక సంఘ సభ్యులు, మహిళలు, యువకులు తదితరులు చాకలి ఐలమ్మకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవి ఐలమ్మ చేసిన సాహసాలను, చాకలి ఐలమ్మ చేసిన సాయుధ పోరాటం గురించి వివరించారు. అనంతరం స్వీట్లు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని అన్ని కులాల యువకులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. जोहार वीरनारी चाकली ऐलम्मा जोहार 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 वीरनारी चाकली ऐलम्मा जोहार जोहार కొనసాగిస్తాం ఐలమ్మ ఆశయాలను కొనసాగిస్తాం ఐలమ్మ ఆశయాలను जोहार वीरनारी चाकली ऐलम्మ जोहार जोहार हेलो తెలంగాణ మా పోరు బిడ్డ దండాలోయమ్మ మా సాకలి ఐలమ్మ విప్లవాల ఓ వీరవనిత జోహార్లోయమ్మ చిట్యాల ఐలమ్మ అందుకు తల్లి సలాములు ఓ మన జ్యోతినికి నివాళులు తెలంగాణ మా పోరు బిడ్డ దండాలోయమ్మ మా సాకలి ఐలమ్మ విప్లవాల మా వీరవనిత జోహార్లోయమ్మ చిట్యాల ఐలమ్మ తెలంగాణ మా పోరు బిడ్డ దండాలోయమ్మ మా సాకలి ఐలమ్మ విప్లవాల ఓ వీరవనిత జోహార్లోయమ్మ చిట్యాల ఐలమ్మ అందుకు తల్లి సలాములు ఓ మన జ్యోతినికి నివాళులు తెలంగాణ మా పోరు బిడ్డ దండాలోయమ్మ మా సాకలి ఐలమ్మ విప్లవాల మా వీరవనిత జోహార్లోయమ్మ చిట్యాల ఐలమ్మ. గ్రామ పుర ప్రముఖులందరికీ మరియు రజక సంఘ సంబంధించినటువంటి ఈ కమిటీకి సంబంధించినటువంటి అధ్యక్షులకు, కమిటీకి, రజక సంఘ సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు చాలా విలువైనటువంటి రోజు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో రజంకార్ పోరాటంలో, నిరంకుశత్వ పాలనలో తెలంగాణ రాష్ట్రమంతా వెట్టి చాకిరి బతుకులు అణిగిపోతున్నటువంటి తరుణంలో భుక్తి కోసం వెట్టి చాకిరి వ్యవస్థను నిర్మూలించడానికి తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేసినటువంటి గొప్ప వీర నారిమణి. ఈమె తన యొక్క ధైర్య సాహసాలతో నిజాం వారసులకు బుద్ధి చెప్పి, తిరగబడి కలబడితే విజయం మనదే అనేటువంటి విధానాన్ని గ్రామాన నూరిపోసి తెలంగాణ విముక్తి కొరకు పోరాటం చేసినటువంటి గొప్ప ఉద్యమరాలు. తనను చాలా రకాలుగా హింసించినప్పటికీ ఎవరికి తలవంచకుండా, ఎవరికి బానిస కాకుండా తెలంగాణలో వెట్టి చాకిరి వ్యవస్థ, జాగీరి వ్యవస్థ, గడీల వ్యవస్థ అంతం కావాలన్నటువంటి ఆశయంతో ఎంతోమంది పట్వారీలకు, ఎంతోమంది దేశ్ముఖులకు వ్యతిరేకంగా పోరాటం చేసి చివరికి విజయాన్ని సాధించి తెలంగాణ విముక్తిలో దొడ్డి కొమరయ్య సహాయ సహకారాలతో తెలంగాణ సాధించినటువంటి దాంట్లో చాలా మొదటి స్థానంలో ఉంటుంది. ఒకప్పుడు స్వాతంత్ర ఉద్యమంలో ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమాదేవి, తాంతియా తోపే అనేటువంటి వారసులను మనము స్వాతంత్ర ఉద్యమంలో చూస్తే, ఈ యొక్క మలిదశ ఉద్యమంలో, తెలంగాణ పోరాటంలో తెలంగాణ రావడానికి ప్రత్యేకంగా కృషి చేసినటువంటి మహిళా వ్యక్తులలో మొదటి స్థానంలో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నారీమణి తన యొక్క ధైర్య సాహసాలతో తెలంగాణలో ఉన్నటువంటి మహిళా నారీమణులందరికీ ధైర్యమైనటువంటి బీజాన్ని పోసి ఎంతోమందికి విప్లవ బీజాలు నాటి తెలంగాణ రావడానికి సహకరించినటువంటి యొక్క గొప్ప వ్యక్తికి మనం అందరం ఈరోజు జోహార్లు అర్పించుకోక తప్పదు. కాబట్టి ఆమె చేసినటువంటి ఆ యొక్క గొప్పతనానికి ఇప్పుడున్నటువంటి మహిళలు ఆమెను ఆదర్శంగా తీసుకొని అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలన్నటువంటిది నా యొక్క ఆకాంక్ష. అందరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. జోహార్ వీరనారి చాకలి ఐలమ్మ.